జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మ్యాథ్స్, లెక్కలు మనతో ఆడుకోవడం కాదు. ట్రిక్స్, మెలకువలు బాగా ప్రాక్టీస్ చేస్తే వాటిని ఒక ఆట ఆడొచ్చు. లెక్కల్ని లెక్క చేయకుండా చేసేద్దాం అంటున్నారు ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ అంకెల మామయ్యగా సుప్రసిద్ధులు చంద్రయ్య సార్. మరి పిల్లలు ముఖ్యంగా వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మ్యాథ్స్ అంటే మాకు భయము, అమ్మో చేయలేకపోతున్నాము, టెన్షన్గా ఉంది, ఇది మనకు ఎందుకులే అని పక్కన పెట్టేస్తున్నారా? లేదు, మరి చంద్రయ్య సార్ చెప్పేటటువంటి ఆ ట్రిక్స్ని కనుక మీరు ఫాలో అవుతే లెక్కలతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రయ్య సార్ ఈరోజు మనకి ఏం లెక్కలు చేయబోతున్నారు, ఏం ట్రిక్స్ చెప్పబోతున్నారో మరి మీరు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్ క్రాస్ మెథడ్ అంటే 2 అంకెల్ని మరో 2 అంకెల చేత మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఉదాహరణకి 35 ఇంటూ 24 అనుకోండి. మామూలుగానైతే ఏం చేస్తాము, ముందు 4తో మల్టిప్లై చేసి తర్వాత 2తో మల్టిప్లై చేసి అవి 2 యాడ్ చేస్తాం, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సో ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం. దిస్ ఈస్ 20, దిస్ ఈస్ 12, 12 ప్లస్ 2 14, దీన్ని వదిలేస్తాం. 2 5 10, 6 7, సో 0 4 8, 840. అంటే ఇక్కడ 2 సార్లు మల్టిప్లై చేసి ఒకసారి యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఆన్సరు 840. అలా కాకుండా సింగిల్ స్టెప్లోనే వేయడాన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. 2 అంకెలు ఇంటూ మరో 2 అంకెల్ని ఒకే స్టెప్లో ఆన్సర్ వేయడం క్రిస్ క్రాస్ మెథడ్. దానికి ఒక సింబల్ ఉంది, 1 క్రాస్ 1 ఆర్ 1x1. దీన్ని అప్లై చేసి మనం చాలా ఈజీగా ఆన్సర్ తీసుకురావచ్చు. చూడండి, 83 ఇంటూ 45 అనుకోండి. ఇది ఫాలో కావాలి. 1 అంటే ఏంటి, 15. సో 1 క్యారీ. మన రూల్ ఏంటి, క్యారీ రాసుకోకూడదు కదా. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ క్యారీ రాస్తున్నాను. కానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాఠశాల స్థాయి నుంచే నిర్బంధంగా మీరు క్యారీ ఫార్వర్డ్స్ని బ్రెయిన్లో పెట్టడం నేర్చుకోండి. తర్వాత ఎక్స్ అంటే 3 4 12, 8 5 40, 12 ప్లస్ 40 ఎంత? సో 52. 52 ఇక్కడ 1 ఉంది, 53. మళ్ళీ ఒకసారి చూడండి, ఇవి 2 మల్టిప్లై చేయాలి, ఇవి 2 మల్టిప్లై చేయాలి, అవి 2 కలపాలి, తర్వాత క్యారీ ఫార్వర్డ్ కలుపుకోవాలి. ఫైనల్లీ 8 4 32, 32 ప్లస్ 2 34. ఇది ఆన్సర్ 3435. మళ్ళీ ఒకసారి చూడండి. నేర్చుకునేటప్పుడు ఎంత స్లోగా నేర్చుకుంటే అంత బాగా అర్థమవుతుంది. ఎంత బాగా అర్థమైతే అంత కాన్ఫిడెంట్గా చేస్తాం. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అంత స్పీడ్ ఆటోమేటిక్గా అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేయం. సో ప్రతి స్టెప్పు మనకు అర్థమైంది కాబట్టి చాలా ఫాస్ట్గానే వేస్తాం. అప్పుడు మనకు టైం చాలా సేవ్ అవుతుంది. 57 ఇంటూ 63. ఫస్ట్ స్టెప్ ఏంటి, 7 3s 21. నెక్స్ట్ 42 15. ఇక్కడ 42 ప్లస్ 15 అనేది ఇలా వేసుకొని యాడ్ చేయొద్దు, బ్రెయిన్లోనే చేసుకోవాలి. 57 అని. 6 7 42, 5 3s 15. అవి 2 యాడ్ చేస్తే 57 ప్లస్ 2 59. నెక్స్ట్ 5 6 30, 30 ప్లస్ 5 35, 3591 ఈజ్ ద ఆన్సర్. చాలా ఫాస్ట్గా అవుతుంది. మీరు టైం పెట్టుకొని చూడండి. కరెక్ట్గా 4-5 సెకండ్లలో మనకు ఆన్సర్ అవుతుంది. చిన్న నెంబర్లు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 23 ఇంటూ 45. Just step number 1. This is 15, 1 5,
12, 10. 2 3s are 12, 5 2s are 10. అంటే 22 ప్లస్ 1 23. నెక్స్ట్ 8, 8 ప్లస్ 2 10. 2 4s are 8, 8 ప్లస్ 2 10. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఇక్కడ స్టెప్స్ రాస్తున్నాను చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 37 ఇంటూ 48. ఫస్ట్ స్టెప్ ఏంటి? 8 7 జా. ఫస్ట్ స్టెప్ 1 అంటే వన్స్ ప్లేస్ వర్టికల్ మల్టిప్లికేషన్. 7 8 జా. ఇది ఫస్ట్ స్టెప్. 56 5 యాజ్ ఎ క్యారీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రాస్. క్రాస్ అంటే ఏంటి? 4 7 జా, 4 ఇంటూ 7 ప్లస్ 8 ఇంటూ 3, 8 ఇంటూ 3. ఇవి రెండు యాడ్ చేయాలి. అంటే 28 ప్లస్ 24, 28 ప్లస్ 24. సో దట్ ఈస్ 52. 52 ప్లస్ క్యారీ ఫార్వర్డ్ 5. సో 57. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఏంటి? 3 4s are 12. 1 అంటే 3 ఇంటూ 4, 12 ప్లస్ ఇక్కడ 5 క్యారీ. 12 ప్లస్ 5 ఈస్ 17. సో 1776 ఈస్ ద ఆన్సర్. 1776. ఇలాగా డైరెక్ట్గా మనం ఇలా వేసుకుంటే 8 7 జా 56. ఇక్కడ జరిగిందే ఇది 28, ఇది 24. 28 24 52 5 57. నెక్స్ట్ 3 4s are 12, 12 ప్లస్ 5 17. ఇది మనం చేసే పద్ధతి అన్నమాట. దయచేసి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్ అవుతారు. ప్రాక్టీస్ అంటే మనం 100 లెక్కలు చేయడం కాదు. చాలా మందికి మనం చెప్పాలి. టీచింగ్ ద్వారా అంటే వేరే వాళ్ళకి నేర్పడం ద్వారా మనకు బాగా అర్థం అవుతుంది. చూద్దాం లాస్ట్ అండ్ ఫైనల్. 35 ఇంటూ 97. దిస్ ఈస్ 35, 3 as carry. Next 45 21. 45 21 66 69. Next 27 33. So this is the answer. 3395. So like that we can get the answer within a few seconds by using 1x1.